ఏం డిమాండ్స్. గతంలో మీరు శాంతి చర్చల్లో పాల్గొన్న సందర్భం ఉంది, కానీ అప్పటికంటే ఇప్పుడు మావోయిస్టు పార్టీ నక్సలైట్ ఉద్యమం అనేది చాలా బలహీనపడినట్టుగా కనిపిస్తా ఉన్నది. బలహీనపడినట్టే కాదు, కొన్ని వందలాది మంది, దాదాపు ఇప్పుడు వాళ్ళు బీజేపీ ప్రభుత్వం మొదలైనప్పటి నుంచి, అంటే ఈ అంతం చేస్తామనే దగ్గర నుంచి ఇప్పటి వరకు కొన్ని వందల మంది చనిపోతా ఉన్నారు. దాంట్లో చాలా మంది గిరిజనులు, దళితులు, బహుజనులు లేదా ఈ వర్గాల వాళ్ళు, అధికంగా ఆదివాసులు చనిపోతా ఉన్నారు. ఈ క్రమంలో మీరే చెప్తా ఉన్నారు అత్యధిక టెక్నాలజీ వాడుతున్నారు, ఎక్కువ మిలిటరీ బలగాలు వాడుతున్నారు, కాబట్టి ఇప్పుడు వీళ్ళ శక్తి సరిపోవట్లేదని. ఈ దశలో మీలాంటి వారు ముందుకెళ్ళి ఈ సందర్భంగా చర్చలు చేసి వాళ్ళందరినీ బయటికి జనజీవన సమితిలోకి తీసుకొచ్చి ఇక ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు అనుకూలంగా మనం మలుచుకోవాల్సిన అవసరం ఉంది ఉద్యమాన్ని అని చెప్పి ఎందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేయట్లేదు? అంటే మేము అది ప్రయత్నం చేశాము, గతంలో చేశారు. ఎందుకు ఈసారి శాంతియుత ప్రతిపాదన చంద్రకుమార్ గారు చేస్తూనే వాళ్ళు రెస్పాండ్ అయ్యి మేము శాంతియుతకు సిద్ధంగా ఉన్నాము, మీరు ఎప్పుడు అంటే అప్పుడు మేము మా తరఫు నుంచి ఎప్పుడు మా ఆయుధం ఉపయోగంతో ఉంటుందని వాళ్ళు అనౌన్స్ చేశారు. మేము ఢిల్లీలో వెళ్ళి మీటింగ్ పెట్టాం. ఢిల్లీ మీటింగ్ పెడితే పాపం మాతో వచ్చిన ఇద్దరు పిల్లలు పట్టుకెళ్ళి వాళ్ళని విపరీతంగా టార్చర్ చేశారు. మేము 40 మంది, మేము 30 సంవత్సరాల నుంచి కలిసాం. అసలు ప్రభుత్వం దానికి ఒక్క స్టెప్ ముందుకు వెళ్ళడానికి అసలు వాళ్ళు ఏ మాత్రం స్పందించలేదు. స్పందించి ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ విధంగా వాళ్ళు కొంత భిన్నమే. ఎందుకంటే ప్లానింగ్ కమిషన్ వాళ్ళు ఒక కమిటీ వేసి, ఎవరు శంకరన్, బాగోపాల్, మేలాభాటి వీళ్ళతో వేసి అసలు సమస్యలు ఏమిటో చెప్పండి అని ప్లానింగ్ కమిషన్ ఒక కమిటీ వేసి ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. తెచ్చి చూడమనండి ప్రభుత్వం. అది ప్లానింగ్ కమిషన్ వాళ్ళ సంస్థనే కదా, ప్లానింగ్ కమిషన్ డాక్యుమెంట్ చదవమనండి. సరే, ఒక విషయం చెప్పండి సార్, గతంలో భూస్వామ్య వ్యవస్థ లేదా పెత్తందార వ్యవస్థ, ఆనాడున్న అరాచకాలు, అణచివేత, అన్యాయము, అప్పుడున్నటువంటి కష్టాలు అన్నీ కూడా సమాజంలో ఉన్నటువంటి అణగారిన వర్గాల ప్రజలను కానీ లేదా మేధావులను కానీ మావోయిజం వైపు, మావోయిస్టుల వైపు నడిపించడం పట్ల వాస్తవం. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారిపోయినాయి. ప్రస్తుతం ఎంతో కొంత అభివృద్ధి ముందుకు నడుస్తూ ఉన్నది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కూడా మార్పులు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికీ కూడా ఆ ఉద్యమం కరెక్టేనా? ఆ ఉద్యమంలో భాగంగా ఆయుధాలు పట్టి ప్రస్తుతం ఉద్యమం చేయడం కరెక్టేనా? ఉద్యమం గురించి మేము చెప్పడం లేదు. ఉద్యమం ఎందుకున్నదే నాడు కాదు. ఇవాళ ఉద్యమం లేని పరిస్థితి వస్తే ఉద్యమాలు పోతాయి, ఇంకో రకం వస్తాయి, సమస్యలు అవుతున్నాయి కదా. ఇప్పుడు ట్రైబల్ పాలసీ ఏమిటి, ఎంప్లాయ్మెంట్ పాలసీ ఏమిటి, ఉమెన్ పట్ల వాళ్ళు ఇవాళ ఇంత అనిష్టంగా ఉన్నారు, ఉమెన్స్ మీద అట్రాసిటీ, దళితుల మీద అట్రాసిటీ జరగడం లేదా? మీరు భిన్నమైన గ్రామాలకు వెళ్తే దళితం చంపడం లేదా? ఇవాళ మీరు మాంసం ఉందని చెప్పి ఒక ముస్లిం కూర్చొని ఉందా లేదా ఏ మాంసం అని చంపేస్తారు. ఏం చేస్తారు మీరు అసలు? అంటే మనం అడుగుతున్న ప్రశ్న రెండు వైపు నుంచి అడగాలి. సమాజంలో ఎందుకింత శాంతిని నమ్ముకున్నటువంటి వాడు, రాజ్యాంగాన్ని నమ్ముకొని సమాజంలో బతుకుతున్న వాళ్ళని కూడా మనము ఒకవేళ వాళ్ళని అనుమానించి మీరు ఒక అని చెప్తే, ఇప్పుడు సమాజం ఎట్లా మారింది? ఢిల్లీలో నేను ప్రేమించిన అని చెప్పి ఆ మహిళను అక్కడ కూర్చొని కొడుతూ అందరి ముందర చంపాడు, ఎవరు మాట్లాడలేదు. కనుక పౌర సమాజము చాలా అలర్ట్ గా ఉండాలి. ప్రస్తుతం మావోయిస్టు పార్టీ ఉనికి, మావోయిస్ట్ పార్టీ ఏంటంటే ఆదివాసీ ఉద్యమాలు ఉంటాయా ఉండయా, ఆదివాసుల యొక్క మౌలిక సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వం పోతుందా లేదా? ఇవాళ మీరు చేసే మైనింగ్ లో ఆదివాసులు వాళ్ళు ఉన్నారా? ఆదివాసులు భాగస్వాములా? వాళ్ళ అనుమతి ఉన్నదా? ఇది ఈ రోజు కావాల్సింది. ఇది చేయనంత కాలం ఏదో ఒక రకం ఉద్యమం ఉంటుంది. ఈ ఉద్యమం పోవచ్చు. బిర్సా ముండా ఉద్యమం పోయింది, కోరం భీమ్ ఉద్యమం పోయింది, ఆదివాసీ అల్లూరి సీతారామ ఉద్యమం పోయింది, కానీ వాళ్ళు మళ్ళీ ఉద్యమం ఉన్నది. ఇన్ని సంవత్సరాలు 200 సంవత్సరం ఉద్యమాలు ఉన్నాయి. ఉద్యమాలు లేనట్టు సమాజం కావాలంటే ఉద్యమాలకు దారి తీసే కారణాలకు పరిష్కారం అనుకుంటే ఉద్యమాలు పోతాయి. ఓకే, కనుక శాంతియుతంగా మనుషులు జీవించాలనుకుంటు, కానీ ఎవరు మనిషి అశాంతితో జీవించాలని అనుకోడు. మనిషి స్వతహాగా శాంతియుతంగా జీవించాలనుకుంటాడు. సమాజంలో ఈ శాంతి లేనప్పుడు ఎందుకు లేదు అనే ప్రశ్న మేము సామాజిక శాస్త్రాలు చదువుతున్నాం కాబట్టి ఈ ఉద్యమాలు ఎందుకున్నాయి, దీని కారణాలు ఉంటాయి. ఈ కారణాలు వెతుకుతుంటే ఆ ఉద్యమం పోయి మీరు సపోర్ట్ చేస్తున్నారు. ఈ కారణాలు మన ఈ ఉద్యమం అంటే మీరు మద్దతు ఇస్తున్నారు. కారణాలు ఇవే కాబట్టి మీరు మద్దతు ఇస్తున్నారు అంటే ఇది కేవలము చెప్పే కారణాలు వినడానికి సంసిద్ధత లేకనే, కానీ లేకపోతే శాంతియుతంగా సమాజంలో మార్పులు తీసుకురావడే అవకాశం ఉంది. వాళ్ళ మందిర సంపద చాలా పెరిగింది.
ఈ సంపద ద్వారా నిజంగానే అభివృద్ధిని చాలా సాధించవచ్చు. సార్ ఇంకొక ప్రశ్న అయితే సమాజం నుంచి చాలా కాలంగా వస్తున్నమాట. కమ్యూనిజం భావజాలం ఉన్నటువంటి లేదా మావోయిస్టు పార్టీలో ఉన్నటువంటి ఈ సంస్థాగత నిర్మాణంలో కానీ, పోరాటంలో కానీ, లేదా అమరులైనాక గౌరవించే విధానంలో కానీ, లేదా లొంగుబాటులో కానీ, ఈ దేశంలో ఉన్నటువంటి కుల వ్యవస్థ మనవాదం ఏదైతే మీరు చెప్తున్నటువంటి మనవాదం మూలంగా ఏర్పడినటువంటి కుల వ్యవస్థలో భాగంగా ఏ విధమైన వివక్ష, అణచివేత, అంటరాంతరం, ఈ ప్రాధాన్యత క్రమాలు ఏదైతే సమాజంలో ఉన్నాయో అవి సమాజం కోరుకునేటువంటి విప్లవ భావజాలం కలిగినటువంటి వ్యక్తుల మధ్య, సంస్థల మధ్య, వ్యవస్థల మధ్యలో కూడా కనిపిస్తా ఉన్నాయి. దానికి ఉదాహరణ ఈ నిన్నగాక మొన్న లొంగిపోయినటువంటి మల్లోజుల, లేదా గణపతి విషయంలో లొంగిపోయినటువంటి గణపతి విషయంలో, లేదా రాజిరెడ్డి విషయంలో, లేదా ఇతర అగ్రకుల నాయకుల విషయంలో ఒకలాగా ఉంటుంది. అంటే రాజ్యం వ్యవహరించే తీరు కానీ, సమాజం స్పందించే విధానం కానీ, ఈ కింద అణగారిన వర్గాలకు సంబంధించిన నాయకుల విధానం విషయంలో ఇంకో రకంగా ఉంటుంది. అది విత్ ఇన్ ద పార్టీ అండ్ సమాజం, రాజ్యం అన్నిట్లో కూడా. దీనిపైన మీరేమంటారు? ఇట్లా మాట్లాడే వాళ్ళు మరి హిట్మా చంపడాన్ని ఏమంటారు? హిట్మా అయితే వాళ్ళ నుంచి వచ్చిన వాడే కదా, వీళ్ళ పట్ల సాఫ్ట్, వీళ్ళ పట్ల సాఫ్ట్, అందరు చనిపోయిన వాళ్ళే కదా నేను చెప్పే పేర్లలో. అగ్రకులేనా అంటే మల్లోజులకు లొంగుబాటుకు రాజ్యం ఆహ్వానించి వచ్చింది, కానీ హిడ్మా లొంగిపోతా అన్నా కూడా పట్టుకొని మరీ చంపేసింది. మరి ఏమన్నట్లు దాని సంగతి ఏంటి అసలు? అంటే రాజ్యము మనమంతా మాట్లాడాలి, హిడ్మా పట్ల డిఫరెంట్ గా ఉండాలి అని అంటున్నాం కదా. హిడ్మా లాంటి డిఫరెంట్ గా కాదు, అంటే అగ్రకులాలుగా పిలువబడేటువంటి నాయకత్వాన్ని అగ్రకులమే కదా. 5 ఏళ్ళు ఎక్కడ ఉన్నాడు? అయితే ఆయన అగ్రకులం అని ఆయన ఏమన్నా మీరు అసలు ఆయన మీద కన్సల్టేషన్ చూపించారా? అంటే అదేం లేదు, భావజాలం బట్టి, కమిట్మెంట్ బట్టి ఉంటుంది. కానీ అగ్రకులం అంటే ఉండొచ్చు, కొంత అగ్రకుల వాళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళంతా ప్రాణాలతో బయటకు వచ్చేస్తున్నారు, వాళ్ళు ప్రాణాలు తీసేస్తున్నారు. వాళ్ళు దళితుల సంగతి ఏమంటారు? దళితు నుంచి ఆనంద్ వెళ్తుంటే ఉన్నాడు, అంబేద్కర్ బంధువు, అద్భుతమైన మేధావి. ఆయన ఆదివాసీ వర్గం నుంచి వచ్చాడు. ఆయన మావోయిస్టుద్యమాన్ని పూర్తిగా సపోర్ట్ చేసిన వాడు కాదు. ఎందుకు 5 ఏళ్ళ నుంచి ఆయన ఉన్నట్టు ఆదివాసులు పోరాటం చేస్తున్నట్టు గాడ్లింగ్ ఎందుకు ఎలా జైల్లో ఉన్నట్లు? అంటే భావజాలము, మనిషికుండే కమిట్మెంట్, మనిషికుండే ఆనెస్టీ, మనిషికుండే నిజాయితీ ఏదైతుందో అటువంటి వాళ్ళ కష్టాలు పడుతున్నా మ్యానిపులేట్ చేసి, కరప్ట్ చేసి ఉద్యోగాలు చెప్పావు వాడు బాగానే ఉన్నాడు. మనుషులు ఎవరైతే కన్సర్న్ ఉంటే అయ్యో సమాజం ఎట్లా అయిపోతుంది, సమాజం బాగుపడి భవిష్యత్ తరాలన్నా సుఖంగా జీవించాలన్న వాడు కష్టాల్లో ఉన్నాడు. నాకేం, నా పని నేను చూసుకుంటాను, నేను కరప్ట్ చేస్తా, డబ్బులు చేసుకుంటాను, వాడు సుఖంగా ఉన్నాడు. సుఖంగా ఉన్నవాడు మీరు సుఖంగా ఉన్నారని అనడం అర్థం లేదు. అసలు పవర్లో ఉన్నారు, వాళ్ళకు ప్రివిలేజ్ అన్ని ఉన్నాయి. కనుక ఇది భావజాలపరం. కానీ మాకు కన్సర్న్ మావోయిస్ట్ ఉద్యమం కాదు. మాకు కన్సర్న్ ఆదివాసీలు, దళితులు, పేదవాళ్ళు, మహిళలు, వీళ్ళందరూ కూడా కాస్త గౌరవంగా సమాజంలో జీవించాలి. ఒక మానవీయమైన మనుషుల మధ్యన ఒక సాలిడారిటీ ఉండాలి, ఇంత అసమానతలు పోవాలి, ఒక మంచి సమాజం రావాలి అనేటువంటి ఒక కోరికతో మా సాధ్యమైనంత పని చేస్తే ఆ పని చేసినందుకు వాళ్ళ మీరు అది మీరు ఇది మీరు ఏమన్నా కూడా మేము చేసిన పని సమాజానికి తెలుసు కదా. మేము మా పిల్లలు కూడా నేను దెబ్బ కొట్టలేదు, వాడు కోపడలేదు, మేము హింసావాదులమా? మా ముద్ర వేయాలంటే వాళ్ళని విమర్శిస్తున్నాను, ముద్ర వేయడం తప్పించి నిజంగా వాళ్ళు చెప్పేదాన్ని తప్పని వాళ్ళు కూడా తెలుసు. సరే, బీజేపీని వ్యతిరేకిస్తున్నప్పటికీ కూడా కాంగ్రెస్ కొంత అనుకూలంగా ఉన్నట్టుగా ఒక అభిప్రాయం అయితే సమాజంలో ఉన్నది. దానికి అనుగుణంగా ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారికి కూడా కొంత సాన్నిహిత్యంగా మిగిలిన కొన్ని సంఘటనలు అయితే ప్రభుత్వం రాకంటే ముందు కనిపించాయి. సో ఈ సంఘటనల మీద కానీ, లేకపోతే ఇప్పుడు ఉన్న వాతావరణం మీద కానీ మీకు సాన్నిహిత్యం కలిగినటువంటి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగా ఉన్నాడు కాబట్టి మీరు ఎప్పుడైనా ఆయన దృష్టికి తీసుకెళ్లారు? ఎవరు లేదు, రేవంత్ రెడ్డి గారు. మాట్లాడుతున్నాము శాంతి చర్చల గురించి ప్రతిపాదించాం. రాష్ట్రంలో ఫైరింగ్ ఉండదని చెప్పాడు ఆయన. వాళ్ళ వైపు నుంచి యాక్షన్ చెప్పిన మా వైపు నుంచి యాక్షన్ ఉంది అన్నాడు. రాహుల్ గాంధీని కలిసాం, రాహుల్ గాంధీ అది చెప్పాడు, శాంతి చర్చలు మనం చేస్తే మా మద్దతు ఉంటుందని చెప్పాడు. కానీ భారతీయ జనతా పార్టీలో ఎవరికో వాళ్ళు అంగీకరించలేదు, అది వాళ్ళ విశ్వాసం.
కనుక కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ కనీసం వాడు వీడు కొట్లాడుతుంటుంటే ప్రజలకు కొంత స్పేస్ ఉంటుంది, వీళ్ళు అట్లా కాదు. కనుక కాంగ్రెస్ పార్టీకి కొంత దానికి స్వాతంత్రోద్యమంలో పోరాటం పడింది, కొంచెం డెమోక్రటిక్ వచ్చింది. రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు కలిస్తే ఈవెన్ 2009 ఎన్నికల ముందు సోనియా గాంధీ గారు మమ్మల్ని అందరిని పిలిచారు ఆదివాసీ ప్రాంతాలకి ఏం చేద్దామని. ఓ చర్చ 10 మందిని పిలిచారు. ఆమె ఆరోగ్యం బాగాలేక రాలే, కానీ పిలిచాను ఆమె పిలిచింది. ఆమె నుంచో మాకు ఇన్విటేషన్ పోయాము, మేము మాట్లాడాము ఆదివాసీ ప్రాంతం నుంచి, కనీసం చర్చ. వీళ్ళు అది కూడా చేయడం లేదు కదా. ఏం చేద్దాం మరి ఇక్కడ ఈ ఉద్యమాలను, దీనికి ఏమైనా వేరే మార్గం ఉందా అని ఆ స్పేస్ కూడా ఓపెన్ లేదు కదా. అందుకని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం, ఇప్పటికైనా శాంతి చర్చలు చేయండి. వీళ్ళతో కాదు, ఆదివాసులతో మాట్లాడండి, ఆదివాసీ నాయకులతో మాట్లాడండి, ఆదివాసీ ప్రాంతాలపై కూర్చొని మాట్లాడి వాళ్ళు ఏమంటారు, ఏం కావాలంటారో దాన్ని స్పందించండి. ఫైనల్ గా ఏం చెప్తారు? ప్రజలకు ఏం చెప్తారు? ప్రభుత్వాలకు ఏం చెప్తారు? ఏం చెప్పేది లేదు. ప్రభుత్వాలు చెప్పేది ఏంటంటే, అమెరికా లాంటి సమాజంలో మమ్దాని అంటున్నాడు వచ్చాడు, ఆ సోషలిజం మాట్లాడుతున్నాడు, సంపద పంచడం మాట్లాడుతున్నాడు, ఉద్యోగాలు పొందుతున్నాడు, ప్రజలకు విద్య గురించి, ఆరోగ్యం గురించి మాట్లాడు. ఇది అమెరికా లాంటి సమాజంలో కూడా ఇవాళ అందరికీ కాస్త హక్కులు ఉంటాయి, అందరి ప్రయోజనం చూసుకున్నటువంటి వాడు ఎంత మైనారిటీ అయినా ఏదైనా కూడా ఇవాళ మేయర్గా ఎన్నికయ్యాడు. అంటే మార్క్స్ ఒక మాట అంటాడు, సమాజము సోషలిజం వైపున పోతుంది, లేకపోతే బార్బరిజం వైపున పోతుంది. మనం బార్బరిజం వైపోతామా, లేక న్యాయబద్ధమైన సమాజం వైపోతామని ఆ చరిత్రలో ఈ ఆల్టర్నేట్స్ ఉన్నాయి. ప్రభుత్వాలు చెప్పేది ఏంటంటే, సచరిత్ర నుంచి పాఠాలు నేర్చుకొని కాస్త మీరు చెప్పే అభివృద్ధితో దాంట్లో ప్రజలను చూసుకోండి అని ప్రభుత్వానికి, పౌర సమాజానికి ఏమిటంటే మీ హక్కులు కాపాడడానికి, మీ ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి మేము ఒకసారి ఎన్నికలు ఓటేసినాక 5 ఏళ్ళ దాకా సైలెంట్ ఉన్నాం, 5 ఏళ్ళ తర్వాత చూసుకుందామని కాకుండా ప్రజాస్వామ్యం అనేది 5 ఏళ్ళ ఈ మధ్యన ఏదైతుందో ఆ జరిగే ప్రక్రియనే ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యం అంటే ఒక జీవన విధానం, మనుషులు ఎట్లా ప్రవర్తిస్తున్నారు, ఒక మనిషిని ఎట్లా గౌరవిస్తున్నారు, ఇంకో మనిషికి ఇంకో మనిషి సంబంధం ఏమిటి, నువ్వు డామినెంట్ ఉన్నావా లేకపోతే మానవీయంగా ఉన్నావా, ఇది సమాజానికి చెప్పేది. కనుక సమాజం పట్టించుకోవాలి. ప్రభుత్వం ఏం చేసినా పర్వాలేదు, తర్వాత చూద్దాం, 5 ఏళ్ళ తర్వాత అనుకుంటే సరిపోతుంది. మీరు ప్రజాస్వామ్యం రక్షించుకోవాలంటే స్పందించాలి. ఆ స్పందించే లక్షణం సమాజం కోల్పోతున్నంత చాలా ప్రమాదం, ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదం. థ్యాంక్ యూ సో మచ్ సార్.